పెద్ద సత్యనారాయణ రెడ్డి గారికి, చిన్న సత్యనారాయణ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి మరియు పుర ప్రముఖులకు, వచ్చిన పేషెంట్లకు అందరికీ నమస్కారాలండి. ఈ క్యాంప్ గురించి చెప్పే ముందు నేను కూడా కొంచెంసేపు ఈ కేవీ రెడ్డి అంటుంటాను, నేను కేవీ అంటుంటాను. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో కేవీ ఒకళ్ళు. ఇతని దగ్గర ఏదో సమ్ స్పెషల్ అట్రాక్షన్, కొన్ని శక్తులు, కొంచెం ఇమాజినేషన్, ఉన్న దాంట్లో సంతోషంగా బతకటం, ఎదుటి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పటం అని గ్రహించినా ఇంకా గొప్పగా చెప్పవలసిన మాట ఏంటంటే ఈ వ్యక్తి గురించి, ఆడవాళ్ళని అందరినీ చెల్లిగానో తల్లిగానో భావించే వ్యక్తి. చెల్లి అనలేదు, ఆయన కవిత్వాలు నాకు పంపిస్తుంటుంటారు ఆ ఫోన్లో. చెల్లి అనలేదు, చెల్లి అంటుంటాడు ప్రతి ఆడ మనిషిని, తల్లి అంటుంటాడు. అలాంటి గొప్ప భావం ఉన్న వ్యక్తి ఈ కేవీ రెడ్డి. వీరితో అసోసియేషన్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. కొన్ని ఈ వాస్తు అని, ముహూర్తం అని, మంచి చెడు కూడా కన్సల్టెంట్గా ఉంటుంటాడు నాకు. వాటిలో గొప్ప విషయం ఏంటంటే నాకు బాగా నమ్మకం ఏర్పడింది. నాకు 4 పిల్లలు, 3 మగ పిల్లలు, 1 అమ్మాయి. అందరూ డాక్టర్లే. 2 పెళ్లి చేశాను, వాళ్ళు కూడా డాక్టర్లే. మొత్తమే నా కుటుంబంలో నాతో పాటు 9 మంది డాక్టర్లు ఉంటారు. 3వ కొడుకు ఒక పెద్ద సంబంధం వచ్చింది. వాళ్ళు ఏదో 4-5 వేల కోట్లే ఇస్తామన్నారు. కేవీ ఇలాగుంది ఈ పరిస్థితి, మరి ఏంటంటావు కేవీ, మరి చేసుకోమంటావా లేదా అంటే, ఆగండి డాక్టర్ గారు, అది వద్దు అంటున్నాడు. లేదు, చాలా పెద్ద సంబంధం, మన ఆంధ్రాలోనే 1-2 లాంటి కుటుంబాలు ఉన్నాయి, అలాంటివి బాగుంటుంది అనుకుంటున్నాను. కేవీని ఒక అర్ధగంట సేపు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ వద్దు, చాలా కష్టాలు ఉన్నాయి అని చెప్పాడు. ఎమ్మటే మానేశాను. సో అంత నమ్మకం ఉంది నాకు, ఆ సంబంధాన్ని దొరికి వెళ్ళలేదు. అదే కాకుండా రెండోది ఇంకా ఎన్నో చెప్పవచ్చు. ఇంకి ఉన్న దాంట్లో కూడా, ఉన్నదానికంటే కూడా, మనకంటే నేను ఉన్నది, నాకు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఈ మనిషిలో ఉన్నది అన్నదానం ఉన్నది. ఆ గుణం నాలో లేనందుకు నేను బాధపడుతున్నాను. పేషెంట్ సర్వీస్ చేస్తుంటాను, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంటాను, ఎంతని డిమాండ్ చేయలేదు. ఈ 10 సంవత్సరాల ప్రాక్టీస్లో ప్రతి పేషెంట్ని పేరు పెట్టే పిలిచాను, మళ్ళీ ప్రతి మనిషికి గౌరవాన్ని ఇచ్చాను పేరు పెట్టి పిలిచి. దేవుడు ఇచ్చిన వరమేమో నాకు పేర్లు బాగా గుర్తుంటాయి. ఒకసారి చూశాను, ఒకసారి విన్నాను అంటే పేరు గుర్తుండిపోతుంది. అన్నిటికంటే ఈ అన్నదానం ఉన్న వ్యక్తికి రోజు అన్నదానం చేస్తుంటాడు. మరి గురువారం వస్తే ఇంకా వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి అన్నదానం చేస్తాడట. అలాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి అడిగితే ఇలా చేద్దాం డాక్టర్ గారు అని అంటే తప్పకుండా చేద్దామని ఒప్పుకున్నాను. నిజంగా కూడా కేవీ వల్లే వచ్చాను రావులపాలెం. ఇంత మంచి వ్యక్తి ఇంకా ప్రజలకు ఉపయోగపడాలి. మనకు కూడా ఒక కేవీ ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో, రావులపాలెంలో మంచి వాస్తు సిద్ధాంతి. తర్వాత అతని వాక్శుద్ధి ఉంది. ఏం అనుకుంటాడో ఏమో కానీ ఇలా ఉంటుంది అని చెప్తే అది వాక్శుద్ధి ఉంది, భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరం కూడా ఈ అన్నదానం వల్లనే వచ్చింది అనుకుంటాను. సత్కర్మలు చేయటం వల్లనే పుణ్య కార్యక్రమం ఏదో వచ్చింది, ప్రతిష్ఠ వచ్చింది. కాబట్టి మన కేవీని ఒక సిద్ధాంతిగా, గొప్ప సిద్ధాంతిగా మనం చూద్దాం. ఆయన చేసే అన్నదాన కార్యక్రమాలు సపోర్ట్ చేయడానికే నేను వచ్చాను. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం చేద్దాం. మీ అందరూ ఆశీస్సుతో అందరం కలిసి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారి అమూల్యమైన మాటలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శిబిరం గురించి ఒక 2 మాటలు మాట్లాడి ముగిస్తానండి. ఈ శిబిరం కండక్ట్ చేయడానికి వేమన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, అలాగే ఇతర ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ సహాయ సహకారాలు
ఇక మీద కూడా కంటిన్యూగా ఇస్తారని ఆశిస్తూ ఈ శిబిరం పేషెంట్ల అవసరాలను బట్టి లేదా పేషెంట్ల సంఖ్యను బట్టి ప్రతి వారము లేదా ప్రతి 15 రోజులకి డాక్టర్ గారి అనుమతితో, డాక్టర్ గారి సహాయ సహకారాలతో ఎంతకాలమైనా కంటిన్యూ చేస్తారనే ఆలోచనలో ఉన్నామండి. సాధారణంగా వైద్య శిబిరాలు ఎక్కడ పెట్టినా ఒకసారి ఉదయం నుంచి సాయంకాలం వరకు పెట్టి ఆ శిబిరాలను ముగించేస్తారు. దానివల్ల సేమ్ పేషెంట్ మళ్ళీ ఇంకొకసారి అదే డాక్టర్ని కలాలి అంటే ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ ఆ డాక్టర్ ఉన్న ప్లేస్కి వెళ్ళటం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. మన ఊరి అదృష్టం ఇదే శిబిరం ప్రతి వారమో లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి కంటిన్యూ చేయడానికి ఆయన పూర్తి స్థాయి స్టాఫ్ని ఇవ్వడానికి అంగీకరించారు. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ శిబిరం కంటిన్యూ అవటానికి, ఎంతకాలం కంటిన్యూ అయినా చేయటానికి ఆయన సుముఖంగా ఉన్నారు. అది రావులపాలెం అదృష్టంగా భావిస్తున్నానండి. ఈరోజు ఆలస్యమైంది, ఇక మీదట ప్రతి 15 రోజులకు ఒకసారి అని అనుకుంటున్నామండి. ఈరోజు స్పందనను బట్టి మనకు వచ్చి ఫోన్ నెంబర్లను బట్టి ఆల్రెడీ మేము 9912355588 అలాగే 9493955588 అని 2 పర్మనెంట్ నెంబర్స్ ఈ వైద్య శిబిరం కోసం కేటాయించడం జరిగింది. మీరు కానీ మీకు తెలుసున్న ఇతర పేషెంట్స్ ఎవరికైనా సరే ఆ నెంబర్స్ ఇవ్వండి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము పేషెంట్స్ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఒక ప్రత్యేకమైన డేట్ ఇచ్చి ఆ డేట్లో డాక్టర్ గారి సలహాతో మీకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేమన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుల వారిని, మిగిలిన మెంబర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత కాలం ఈ శిబిరం కంటిన్యూ చేయడానికి మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా సభాముఖంగా కోరుతూ, ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి డాక్టర్ గారిని వైద్య సేవలు కొనసాగించవలసిందిగా కోరుచు ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభను ఇక్కడితో ముగిస్తున్నాం. డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య శిబిరం, వైద్య సలహాలు ఇప్పుడు మొదలవుతాయి. దయచేసి అందరూ ఓపికతో కూర్చోండి. వైద్య శిబిరం అయిన తర్వాత వెళ్ళే ముందు ఖచ్చితంగా మా ఆతిథ్యం స్వీకరించి భోజనం చేసి మీరు వెళ్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.